आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। మా పిల్లలు చదువుకోనికే మంచిగా పోతురు. ఇంతకుముందు పక్కూరికి పోవాలంటే ఆడపిల్లని చదివించుకోవాలంటే బస్సు కిరాయితో పాటు ఎక్కడ పంపాలనో కష్టం ఉండే. ఇవాళ ఆడపిల్లలు గ్రామీణ ప్రాంతాలలో పక్క ఊరికి ఆర్టీసీ బస్సులు వెళ్ళి ఇవాళ చదువుకుంటున్నారు. పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాప్ అవుట్స్ తగ్గిపోయినాయి. ఈరోజు విద్యా శాతం పెరిగింది. ఆడపిల్లలు విద్యలో రాణిస్తారు. ఆడపిల్ల ఎప్పుడైతే చదువుకుంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడుతుంది. అందుకే ఆడపిల్లల్ని చదువుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన సహాయాన్ని ఈనాడు ఆడపిల్లలకు అందించినాం. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు ఉన్నాయి. గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేటోళ్ళు చిన్న చిన్న పనులు ఉంటే మెయింటెనెన్స్ ఎవరికో ఇచ్చేది. నేను వచ్చిన తర్వాత సీతక్కని అడిగి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అన్ని 27,000 పాఠశాలల్ని ఈరోజు నిర్వహించడమే కాకుండా వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే బాధ్యత కూడా ఈనాడు మా ఆడబిడ్డలకే ఇచ్చినాం. మీకోసం ఇచ్చే చీరనే ఇవాళ సీతక్క కట్టుకున్నది. చిలకపచ్చ రంగు, పాలపిట్ట రంగు చూసినా, చిలకపచ్చ చీర చూసినా మా సీతక్కలాక నిండుగా మా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలి. దసరా పండుగనో దీపావళి పండుగనో చేసుకున్నట్టుగా గుండెల నిండా ఆనందంతో ఉండాలి అని ఈరోజు మంచి చీరలు మీకు ఇస్తున్నాం. ఆనాడు వాళ్ళు కూడా ఇచ్చారు బతుకమ్మ చీరల పేరు మీద. ఎన్నడన్నా ఆడబిడ్డలు కట్టుకున్నారా? పొలాల గట్ల మీద పిట్టల్ని బెదిరించడానికే కట్టుకున్నారు. శల్కల కాడ మొక్కజొన్ననో కందులో వేస్తే పిట్టలు తినకుండా, లేకపోతే పల్లి చేనులు వేస్తే పందులు రాకుండా చీరలు అడ్డం కట్టి రావునా అక్క? ఇవాళ ధైర్యంగా నా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వస్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈ చీర కట్టుకొని వచ్చినప్పుడు మా ప్రయత్నం ఫలించింది. మా ఆడబిడ్డ చీర కట్టుకొని ఇంత దూరం వచ్చిందంటే గర్వంగా తలెత్తుకొని మిలమిల మెరిసిపోతుంటే మా ఆడబిడ్డలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే కడుపు నిండా బిర్యానీ తిన్నంత ఆనందం నాకు వచ్చింది. ఏమిచ్చినా ఈ సంతోషం రాదు, ఏమి చేసినా ఈ సంతోషం మిగలదు. మీ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్నా, మీ సంఘాలను దెబ్బతీయాలనుకున్నా ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు 2,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు విడుదల చేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మా ఆడబిడ్డల చేతుల్లో ఉంది. ఈ తెలంగాణ ఆర్థిక ప్రగతి అభివృద్ధి పదం వైపు వేగంగా పరిగెత్తాలి అంటే 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరం చెయ్యాలి అని కంకణం కట్టుకొని ప్రభుత్వం ఉన్నది. అందుకే ఈనాడు మెప్మా వేరు, సర్పు వేరు ఉంటే ఈ రెండింటిని కలిపినాం.